అయ్యప్ప స్వామి అసలు ఎవరి కుమారుడో తెలుసా? ఈ నిజం మీకు ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా? శివుడు మరియు విష్ణువు యొక్క శక్తి యొక్క కలయికతో అయ్యప్ప స్వామి జననం జరిగింది. ఒకప్పుడు భస్మాసురుడు అనే రాక్షసుడు శివుని ఘోర తపస్సుతో మెప్పించి, నేను ఎవరి తలపై చేయబడితే వారు భస్మైపోవాలి అనే వరం పొందాడు. ఆ వరం దుర్వినియోగం చేస్తూ చివరికి శివుడినే వెంటాడడం మొదలుపెట్టాడు. అప్పుడు లోకరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు మోహిని అనే అపూర్వ స్త్రీ రూపాన్ని ధరించి భస్మాసురుణ్ణి మాయలో పడేసి నశింపజేశాడు. ఆ మోహిని స్వరూపాన్ని చూసిన పరమశివుడు ఆకర్షితుడయ్యాడు. ఇది సాధారణ ఆకర్షణ కాదు, లోక కళ్యాణార్థంగా జరిగే దైవ సంకల్పం. ఆ సమయంలో శివశక్తి విష్ణుశక్తి ఏకమై ఒక మహావీరుడి జన్మకు కారణమయ్యాయి. అదే శ్రీ అయ్యప్ప స్వామి అవతారం. ఈ దివ్య గర్భం మానవ గర్భంలో కాకుండా శబరిమల అరణ్యంలో ఒక పుష్పంలో అవతరించిందని పురాణాలు చెబుతాయి. ఆ శిశువును పందలం రాజు అయిన రాజశేఖరుడు వేటకు వెళ్ళినప్పుడు కనుగొని దైవ సంకేతంగా భావించి దత్తత తీసుకున్నాడు. ఆ బాలుడే మణికంఠుడు అని ప్రసిద్ధి చెందాడు. చిన్న వయసులోనే శాస్త్ర విద్యలు, యుద్ధ విద్యలు అభ్యసించి మహిషాసురి అనే దుష్టశక్తిని సంహరించి లోకాన్ని రక్షించాడు. మహిషాసురి చివరి క్షణంలో అయ్యప్పను భర్తగా కోరగా బ్రహ్మచర్య వ్రతాన్ని నిలుపుకుంటూ కన్యస్వాములు రావడం ఆగిన రోజున నీతో కలుస్తాను అని వరమిచ్చాడు. అందుకే శబరిమలలో అయ్యప్ప స్వామి నైష్ఠిక బ్రహ్మచారిగా పూజింపబడతాడు. విష్ణువు శివుడు ఇద్దరి తత్వాలు కలిసిన అవతారం కావడం వల్లే అయ్యప్ప స్వామిని హరిహరపుత్రుడు అంటారు.